అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తున్నారు అనే సంకేతాలే వస్తున్నాయి. తమ బాస్ వస్తున్నారు అని కేటీఆర్ ప్రకటించారు. ఈ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తూ ఉన్నారు. అదే సందర్భంలో కేసీఆర్ స్థాయి గురించి కూడా మాట్లాడారు కేటీఆర్. కేసీఆర్ స్థాయి వేరు, కాంగ్రెస్ నాయకుల స్థాయి వేరు అంటూ మాట్లాడారు. కాంగ్రెస్ పనికి మాలిన మాటలు వినడానికి కేసీఆర్ రావద్దు అనేదే నా అభిప్రాయం అంటూ కేటీఆర్ మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాలకి కేసీఆర్ వస్తున్నారు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం కేసీఆర్ రావద్దు అనేదే నా అభిప్రాయం అంటూ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలోనే వినడం లేదు, 39 సార్లు ఢిల్లీకి వెళ్ళిన మంత్రివర్గ విస్తరణ ఊసే లేదు అంటూ కేటీఆర్ రేవంత్ రెడ్డిని విమర్శించారు. మీడియా చిట్ చాట్లో కేటీఆర్ ఈ మాటలు మాట్లాడారు. దీనిపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు వస్తున్నారనే సంకేతాలు నిన్ననే ఇచ్చారు. ఆర్టీవీ కూడా విషయాన్ని చెప్పింది. అయితే బడ్జెట్ సమావేశాలకు మొదటి రోజే వస్తారా, అన్ని రోజులు ఉంటారా అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ చిట్ చాట్లో కేటీఆర్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ చిట్చాట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మాట్లాడుతున్న దాంట్లో. సో అందులో రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి 12వ తారీఖు నుంచి. దానికి కేసీఆర్ హాజరు కానున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఆయన హాజరవుతారు. గవర్నర్ ప్రసంగం రోజు, తర్వాత ధన్యవాద తీర్మానం రోజు కూడా ఆయన అసెంబ్లీలోనే ఉంటారు. తర్వాత రోజు కంటిన్యూషన్ అవుతుందా, కంటిన్యూషన్ లో ఆయన అసెంబ్లీకి వస్తారా లేదా అనేటువంటి క్లారిటీ లేదని చెప్తూనే కేటీఆర్ ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఆయన కొడుకుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన స్థాయికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరు. సో కాబట్టి ఆయన హాజరు కాకపోవడమే మంచిది, నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేదేం లేక ఖాళీ తిట్ల దండకాన్ని అంటుకుంటున్నారు. దాన్ని ఆయన భరించడానికి రావాలా, తిట్లు తినడానికి రావాలా, అవమానాలు భరించడానికి రావాలా? అంటే కేసీఆర్ స్థాయికి తగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీలో. సో అట్లాంటి సందర్భంలో ఆయన రాకపోవడం మంచిది, ప్రతిపక్ష నాయకుడిగా రావాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు వాళ్ళు. ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తున్నాము, నేను హరీష్ రావు ఇద్దరము ఆ పాత్ర పోషిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మేము చాలు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు. సో రేపు కేసీఆర్ హాజరు కానున్నారు 12వ తారీఖు రోజున బడ్జెట్ సమావేశాల సందర్భంగా. మొదటి నుంచి కాంగ్రెస్ ఆయనను రావాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉంది, హాజరు కావాలి, అసెంబ్లీకి రావాలి ప్రతిపక్ష నాయకుడిగా అనేటువంటిది. మొత్తానికి కేసీఆర్ వస్తున్నారు. కేసీఆర్ కూడా మన జరిగినటువంటి ఆ సమావేశంలో, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల సమావేశంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి, వాళ్ళ వైఫల్యాన్ని ఎండగట్టడానికి నేను అసెంబ్లీకి వస్తున్నాను, ఇక ఆగేది, చాలా సమయం ఇచ్చేసాం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ఇక చాలు, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కువైపోయింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు కేటీఆర్ మరికొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక్కడ తెలంగాణలో త్వరలోనే ఒక పెద్ద స్కామ్ జరగబోతా ఉంది, 1000 కోట్ల స్కామ్ జరగబోతా ఉంది, నేను ముందే చెప్తా ఉన్నాను, రాసి పెట్టుకోండి అంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. టీడీఆర్ పేరిట పెద్ద స్కామ్ జరుగుతా ఉంది. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఒక 4 వ్యక్తులు ఆ టీడీఆర్ ను కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాని మార్కెట్ వాల్యూ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఒకవేళ దాని మార్కెట్ వాల్యూ ₹1 ఉంటే ఈ టీడీఆర్ మొత్తాన్ని 80 నుంచి 90% కొనుగోలు చేసి దాన్ని ₹10 అమ్ముకునేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇది ఒక పెద్ద ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటి కార్యక్రమం, పెద్ద స్కామ్ ఇది. బీఆర్ఎస్ ఇబ్బడి ముబ్బడిగా ఆ నిర్మాణాలకు అవకాశం ఇచ్చింది. 50 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు అనేటువంటిది చెప్పి బిల్డర్ల దగ్గర డబ్బులు దండుకునే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నారు. దానికోసం రేవంత్ రెడ్డి ఎత్తుగడ వేస్తా ఉన్నారు అనేటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ కూడా చేశారు. సో అన్నిటికంటే ముఖ్యంగా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానుండడం అనేటువంటి దానిపైనే చర్చ కొనసాగుతుంది. సో దీనిపైన ఒక క్లారిటీ రానుంది. రైట్, అంటే ఎటువంటి వ్యూహంతో రాబోతున్నారు కేసీఆర్? అంటే కేటీఆర్ అంటూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకుల మాటలు వినటానికి కేసీఆర్ సభకు రావటం నాకు ఇష్టం లేదు అని కేటీఆర్ అన్నారు. అదే సమయంలో వస్తున్నారు అనే సంకేతాలు కూడా ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఎగ్జాక్ట్, అంటే కేసీఆర్ హాజరు అవుతున్నారు ఈసారి బడ్జెట్ సమావేశాలకు. 2025, 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరవుతా ఉన్నారు. కాకపోతే పూర్తి సెషన్ హాజరవుతారా లేదా క్లారిటీ లేదు. ఎందుకంటే పూర్తి సెషన్ దాదాపు ఈ నెల చివరాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. చర్చ జరుగుతా ఉంది. 27వ తారీఖు వరకు, మార్చి 27 వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. సో ఇంత లాంగ్ సెషన్ కేసీఆర్ హాజరవుతారా, కేవలం గవర్నర్ ప్రసంగానికి హాజరై ధన్యవాద తీర్మానాలు చెప్పేటువంటి దాంట్లో భాగంగా ఉంటారా? ఈ బడ్జెట్ సెషన్ లో
పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిదే చర్చ జరుగుతోంది. కాకపోతే ఈసారి హాజరై మీడియా పాయింట్లో కానీ ప్రెస్ మీట్ ద్వారా కానీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే మొన్న జరిగినటువంటి సమావేశంలో నాయకులకు ఒక దిశానిర్దేశం చేస్తారు. ఏ అంశాలను గ్రౌండ్ లోకి తీసుకుపోవాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పాలన పైన అనేటువంటిది ఒక ఎజెండా సిద్ధం చేశారు. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఉంది కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో. రేపు ఒక ఎజెండా ఫిక్స్ చేస్తారు. బడ్జెట్ సమావేశంలో బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండాలి అనేటువంటిది రేపు ఒక వైఖరి ఫిక్స్ కానుంది. తర్వాత వరంగల్ ఏప్రిల్లో తలపెట్టినటువంటి వరంగల్ సమావేశంలో భారీ బహిరంగ సభ సంబంధించి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ దానికి ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నారు. సో మొత్తానికి క్షేత్రస్థాయిలో యాక్టివ్ గా ఉండాలనేటువంటిది ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే రైతు, తర్వాత నిరుద్యోగ, మహిళల అంశాలను, బీసీ అంశాలను లేవనెత్తుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. పార్టీ ఇంకా కొన్ని యాడ్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఒక ఎజెండాతో ముందుకు పోయే అవకాశం ఉంది. రైట్ మధు, తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. తమ బాస్ వస్తున్నారు అని కేటీఆర్ చెప్పారు. అదే సమయంలో కేటీఆర్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. కేసీఆర్ స్థాయి వేరు, కాంగ్రెస్ నాయకుల స్థాయి వేరు. కాంగ్రెస్ పనికిమాలిన మాటలు వినడానికి కేసీఆర్ అక్కడకు రావద్దు, సభకు రావద్దు అనేది నా అభిప్రాయం అంటూ కేటీఆర్ అన్నారు. ఇదంతా మీడియా చిట్చాట్లో మాట్లాడారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సరిపోరు అంటూ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలోనే వినడం లేదు అన్నారు. 39 సార్లు ఢిల్లీకి వెళ్లినా మంత్రివర్గ విస్తరణ ఊసే లేదు అంటూ కేటీఆర్ ఈ చిట్చాట్లో మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.